అందరూ బాగున్నారా అండి? బాగుండాలండి. ఇయాల నేను ఏం కూర వండుదామా అని ఆలోచిస్తుంటే, మీ బాబాయ్ గారు పచ్చిరొయ్యలు వచ్చారండోయ్! అయి పుచ్చుకుని చేసేటప్పటికి బొత్తిగా తోలుమయిందండి. ఇందులో ఏం కలిపెడదామా అని పెరట్లోకెళ్తే, ఈ ఎండాకాలం అంతా ఆకు రాల్చేసి, ఈ తొలకరవానికి అందంగా లేతగా చిగురొచ్చిందండి. చింత చిగురు. ఇది బానే ఉందని నిమ్మకాయ అంత చింత చిగురు పోసి, ఈ పచ్చిరొయ్యల్లోని ఏసి, పచ్చిరొయ్యలు, చింత చిగురు, ఇగురొండానండి. అసలండి మా అత్తగారు ఆళ్ళు ఏం చేసారో తెలుసా అండి? మేక మాంసం, చింత చిగురు, పప్పు, చింత చిగురు, ఎండ్రేలు, చింత చిగురు, పచ్చిరేలు, చింత చిగురు, నెత్తళ్ళలో చింత చిగురు. ఈ చింత చిగురు కాలం అంతా వండిపోరండి. అప్పుడు గ్యాస్ట్రిక్‌లు గాని అలాంటివి ఏమీ లేవండి. అందుకే అండి నేను గూడా పాత వంటలు వండాలని నిర్ణయించేసుకున్నానండి. అయన్నీ వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొత్తానండి. ఉంటానండి మరి.